తెలంగాణలో టీచర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు విద్యా కమిషన్ కీలక మార్పులను సూచించింది. సీఎం రేవంత్ రెడ్డికి అందించిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్లో టీచర్ల నియామకాలు, సర్వీస్ నిబంధనలపై పలు ప్రతిపాదనలు చేసింది. ఇకపై టీచర్ల ఉద్యోగం శాశ్వతం కాదని, వారి పనితీరు బాగుంటేనే సర్వీసులో కొనసాగించాలని కమిషన్ స్పష్టం చేసింది. 5 ఏళ్లకోసారి టీచర్ల పెర్ఫార్మెన్స్ను థర్డ్ పార్టీ ఏజెన్సీలతో అంచనా వేయించాలని, అందులో ఫెయిల్ అయితే ఉద్యోగం నుంచి తొలగించాలని సూచించింది. ఈ కొత్త నిబంధనలు రాబోయే కొత్త రిక్రూట్మెంట్ నుంచే వర్తిస్తాయని, పాత టీచర్లకు ఇబ్బంది ఉండదని వివరించింది. టీచర్ల పనితీరును అంచనా వేసేందుకు కమిషన్ ఒక స్పష్టమైన ఫ్రేమ్వర్క్ను ప్రతిపాదించింది. ఇందులో 60% వెయిటేజీ విద్యార్థుల లెర్నింగ్ అవుట్కమ్స్కే ఇచ్చింది. ప్రైమరీలో 80%, హైస్కూల్లో 65% మంది విద్యార్థులు కనీస సామర్థ్యాలు కలిగి ఉండాలని బెంచ్ మార్క్ పెట్టింది. మిగతా 20% టీచర్ సామర్థ్యానికి, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా తీసుకునే అటెండెన్స్కు 10%, స్టూడెంట్ల అటెండెన్స్, బోధనేతర పని తదితర అంశాలకు 10% వెయిటేజ్ ఇవ్వాలని సూచించింది. విద్యార్థుల కనీస సామర్థ్యాలకు సంబంధించి 50% మార్కులు సాధించలేని టీచర్లకు నోటీసులు ఇవ్వాలని, ఒకవేళ 5 ఏళ్ల రివ్యూలో టీచర్ పనితీరు సరిగ్గా లేకపోతే షోకాజ్ నోటీస్ ఇచ్చి 2 ఏళ్ల గడువు విధించాలని, అప్పటికి కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోతే సర్వీస్ నుంచి తొలగించాలని సిఫార్సు చేసింది. మండలమే యూనిట్గా రిక్రూట్మెంట్ జరపాలని, టీచర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీలు ఉండకూడదని కమిషన్ సూచించింది. టీచర్లు తాము పనిచేసే గ్రామంలో లేదా మండల కేంద్రంలోనే నివాసం ఉండడం తప్పనిసరని పేర్కొంది. విధుల్లో చేరే ముందే దీనిపై అండర్టేకింగ్ తీసుకోవాలని పేర్కొంది. ప్రమోషన్ల విషయంలోనూ ఆటోమేటిక్ పద్ధతికి చెక్ పెట్టింది. ప్రైమరీ టీచర్లు హైస్కూల్ పోస్టులకు వెళ్లాలంటే మళ్లీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారానే రావాలని, వారికి 10% వెయిటేజ్ మాత్రమే ఉంటుందని పేర్కొంది. మరోపక్క టీచర్ పోస్టుల పేర్లను కూడా మార్చబోతున్నారు. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, హైస్కూల్, సీనియర్ సెకండరీ టీచర్లుగా ఇకపై పిలుస్తారు. హైస్కూల్ టీచర్కు పీజీతో పాటు 2 ఏళ్ల ట్రైనింగ్, ప్రైమరీ టీచర్కు డిగ్రీతో పాటు 2 ఏళ్ల ట్రైనింగ్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. కొత్త విద్యా సంస్థల్లో దేవుళ్ల పటాలు, విగ్రహాలు, మతపరమైన చిహ్నాలు ఉండకూడదని కమిషన్ సూచించింది. అలాగే గతానికి సంబంధించిన లేదా ప్రస్తుతం జీవించి ఉన్న ఏ ప్రముఖుడి ఫోటో, విగ్రహాలు కూడా ప్రదర్శించరాదని పేర్కొంది. ప్రస్తుతం టీచర్లు, సిబ్బందికి ఇస్తున్న జీతాలు మార్కెట్ రేట్ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. భవిష్యత్తులో చేసే నియామకాల్లో జీతాల నిర్మాణాన్ని మార్కెట్ బెంచ్ మార్క్ అనుగుణంగా మార్చాలని సూచించింది. ఇకపై ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు చెల్లించాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ ఆధారంగానే సెలవులు, జీతాల మేనేజ్మెంట్ ఉండాలని తేల్చి చెప్పింది.